చూస్తున్నారు S8 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు S8 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రష్యాతో యుద్ధం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు. యుద్ధంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తెలిపిన జెలెన్స్కీ. అయోధ్య రామ మందిరంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న అవిముక్తేశ్వరానంద సరస్వతి. మున్సిపల్ జాబ్ స్కామ్ కేసులో పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్ ఇంట్లో సోదాలు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో విజయవాడకి ఆల్ ఇండియా 6వ ర్యాంక్. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్. పెనుబల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన సత్తుపల్లి ఎమ్మెల్యే. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని వైద్యులకు సిబ్బందికి సూచించిన మట్టా రాఘమై. శుక్రవారం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 76 పాయింట్ల బలపడి 21,723 వద్దకు చేరిన నిఫ్టీ. రష్యాతో యుద్ధం విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని జెలెన్స్కీ తెలిపారు. కాల్పుల విరమణను ప్రకటిస్తే రష్యాకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు. రష్యా తన ఆయుధాలను మరింత పెంచుకుంటుందని, ఆ తరువాత తమను అణిచివేస్తుందని అన్నారు. ఈ మేరకు ఎస్టోనియా పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. Дати паузу, ризикнути, дати 2-3 роки Російській Федерації, ну вона потім може переїхати нас. І ми би так не ризикували. І слава Богу, що все це вирішується в Україні, і тому пауз на користь Росії точно не буде. అయోధ్య రామ మందిరంపై ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తనతో పాటు జగద్గురువు ఆది శంకరాచార్యులు దేశంలో నెలకొల్పిన 4 ప్రముఖ పీఠాల అధిపతులు, మత పెద్దలు ఎవరూ హాజరు కారని స్పష్టం చేశారు. ఈ వేడుక శాస్త్రాలు పవిత్రమైన హిందూ గ్రంథాలయాన్ని ఉల్లంఘించి నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారని చెప్పారు. चारों शंकराचार्य वहां पर नहीं जा रहे हैं. कारण क्या है, क्यों नहीं जा रहे हैं? किसी रागत द्वेष के कारण नहीं, बल्कि शंकराचार्यों का ये दायित्व है कि वो शास्त्र विधि का पालन करें और करवाएं. अब वहां पर शास्त्र विधि की उपेक्षा हो रही है. सबसे पहली उपेक्षा क्या है कि मंदिर अभी पूरा बना नहीं और प्रतिष्ठा की जा रही है. कोई ऐसी परिस्थिति नहीं है कि अपने को अचानक कर देना पड़े. ये हमको कहना ही पड़ेगा पूछे जाने पर कि ये ठीक नहीं है. अब यही हम कह रहे हैं तो हमको कहा जा रहा है कि ये लोग तो विरोधी हैं, एंटी मोदी हैं. इसमें एंटी मोदी की क्या बात है? हम एंटी मोदी नहीं है, लेकिन हम एंटी धर्मशास्त्र भी नहीं होना चाहते. धर्मशास्त्र के अकॉर्डिंग ही हम स्वयं चलना चाहेंगे और अपनी जनता को भी चलाना चाहेंगे, क्योंकि हमको धर्मशास्त्र से पुण्य पाप का बोध होता है. राम है ये किसने हमको बताया? మున్సిపల్ జాబ్ స్కామ్ కేసులో పశ్చిమ బెంగాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్ నివాసంతో పాటు టీఎంసీ ఎమ్మెల్యే తపస్ రాయ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఇండ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ మేరకు ఉదయం 6:40 నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ స్కామ్ పై 2023 ఏప్రిల్లో కోల్కతా హైకోర్టు సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది.
కడప నగర శివార్లలోని వైఎస్ఆర్ కాలనీలో నిర్మిస్తున్న సిమెంటు రహదారి నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని టీడీపీ జనసేన నేతలు శ్రీనివాసారెడ్డి సుంకర శ్రీనివాస్ ఆరోపించారు. వారు గురువారం కాలనీలో పర్యటించి పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ టీడీపీ తరపున తాము కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తే అధికారులు స్పందించి రహదారి పనులు చేపట్టారన్నారు. వైఎస్ఆర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి రోడ్లను డిమాండ్ చేసిన తర్వాత ఈ ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని అరాకొర ప్రారంభించింది. సరే, ప్రారంభించింది సంతోషమే, కానీ పనుల పర్యవేక్షణ డిపార్ట్మెంట్ నుంచి లేదు. నిన్న వేసిన కాంక్రీట్కు క్యూరింగ్ లేదు. కాంక్రీట్ మిక్స్ చూస్తే అధ్వానమైన మిక్స్ ఉంది. దాని మీద అధికారుల పర్యవేక్షణ లేదు. కనీసం 24 గంటల తర్వాత వేసిన కాంక్రీట్కు క్యూరింగ్ లేదు. ఇంత అస్తవ్యస్తమైన పని జరుగుతోంది. దీని మీద పర్యవేక్షణ చేసే అధికారులు ఒక్కరు కూడా కాంక్రీట్ మిక్సింగ్ దగ్గర కానీ క్యూరింగ్ చేయాలని కనీస టెక్నికల్ నాణ్యత ప్రమాణాలు కూడా పాటించకపోవడం చాలా దారుణం. కల్వర్టు మీద కాంక్రీట్ అయితే ఇంకా దారుణంగా ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనుల మీద, పనుల పర్యవేక్షణ మీద, పనుల నాణ్యత మీద మేము కంప్లైంట్ చేస్తాం కమిషనర్ గారు. రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో వెలసిన శ్రీ ప్రసిద్ధి దశ భుజ వినాయకుడిని శుక్రవారం దర్శించుకున్న రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందారెడ్డి. పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు మెట్టు గోవిందారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. నిన్నటి రోజు వైసీపీ అధిష్టానం మెట్టు గోవిందారెడ్డికి రాయదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల ఆశీర్వాదం వల్లే తనకు టికెట్ వచ్చిందన్నారు. సురేశ్వరం నిగేష్ ఎవరు సెల్ ఆదిత్యవర్ణం తమస్తు ఇన్ఛార్జిగా మాపై ఎంతో నమ్మకంగా కృతజ్ఞతలు. అదేవిధంగా రాయదుర్గం ప్రజల ఆశీర్వాదంతో కాబట్టి అన్ని సమయాలు కూడా జనాలు పెట్టుకుని తీస్తే బాగుంటుంది. ఈ ఇది రావడం కాబట్టి ఇంతమందిగా రాయదుర్గం ప్రజలందరూ కూడా తెలిసి వచ్చి నమ్మిస్తూ వాళ్ళ యొక్క ఈ సహకారం ముందు కూడా మంచి మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో రాష్ట్రంలో ఇంకోసారిగా వైఎస్ఆర్ జెండా టీడీపీ హయాంలో బీసీలకు అగ్రపీఠం వేశామని, వారికి రాజ్యాధికారం కల్పించామని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మజ్జి శ్రీనివాసరావు అన్నారు. గురువారం జడ్పీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఒక బీసీ మహిళను మంత్రిగా తొలగించి రాజులకు మంత్రి పదవి ఇచ్చి బీసీలకు అన్యాయం చేశారన్నారు. చంద్రబాబుకు బీసీలపై అంత చిత్తశుద్ధి ఉంటే బొబ్బిలి టికెట్ బీసీలకు కేటాయించాలని సవాల్ విసిరారు. మాటలో మేము బీసీలకు రాజ్యాధికారం ఇచ్చాను, నా హయాంలో బీసీలు చాలా ఉన్నతమైన పరిస్థితులకు వెళ్ళారని చెప్తారు. చాలా ఆశ్చర్యం, నవ్వు వస్తుంది. లేదా చంద్రబాబు నాయుడు గారికి మరి పూర్వం నుంచి ఏదో చెప్పారు, అల్జీమర్స్ ఏదో ఉంది మర్చిపోయారేమని. మీరు ఓ పక్కన పెట్టుకున్న ఎవరైతే మీ పార్టీ ఉన్న వ్యక్తి ఉన్నారో వారు మాజీ మంత్రివర్యులు. ఒక బీసీ మహిళని ఈ జిల్లాలో మంత్రిగా ఉంటే తొలగించి
వైఎస్ఆర్ పార్టీ నుంచి తీసుకున్న వ్యక్తిని మంత్రిని చేసిన ఘనత మరి తెలుగుదేశం పార్టీది, గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ జిల్లాలో ప్రజలెవ్వరికి కానీ ఈ ఉత్తరాంధ్ర ప్రజలకు తెలియదు కాదు. అలాంటిది మేము వెనుబడి వర్గాలకు అంత చేశాను, నేను ఉంటే బీసీలకి ఎంతమందికి ఎంత రకాలని చేశానని చెప్తున్నారు. జిల్లాకు వచ్చి మీరు మాట్లాడుతున్న మాటలు పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు. మీరు చెప్తారు ఈ జిల్లాకు వచ్చినట్టు ఎప్పుడు మీరు చెప్పే మాటలు మూడే. నేనే భోగాపురం విమానాశ్రయం తీసుకొచ్చాను, తెలుసు మాకు. మీరు భోగాపురం విమానాశ్రయం మీరు తీసుకురాలేదు, మీ కేంద్ర మంత్రి విమానశాఖ మంత్రిగా ఉన్న తీసుకురాలేదు. మీరు పచ్చిగా రైతులను మోసం చేశారు, ఆ ప్రాంత రైతుల్ని, ఈ ప్రాంత వాసులు మోసం చేశారు. దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు 2019లో ప్రజలు మీకు చూపించారు. విజయనగరంలో ఉన్న మన శోకత్రాజ్ గారి సామాజిక వర్గం కానీ, లేదు బొబ్బుల్లో ఉన్న ఇప్పుడు మీరు నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ, లేదా గతంలో మీరు మంత్రి పదవి ఇచ్చిన వారు కానీ, వారి సామాజిక వర్గానికి నాకు తెలిసి ఒక 1000 ఓట్లు లోపు ఉంటారు వాళ్ళు. మీరు దమ్ము ధైర్యం ఉంటే, మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీరు బొబ్బిలి నియోజకవర్గాన్ని బీసీ సామాజిక వర్గాన్ని కేటాయించండి. అప్పుడు మీ సాధికారత గురించి మీరు మాట్లాడే హక్కు ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన విమర్శలపై కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం ఎమ్మెల్యేతో నాని ఎప్పుడూ కుమ్మక్కయ్యారని కొండపల్లి కౌన్సిలర్లు ఆరోపించారు. వైసీపీ పార్టీలోకి చేరి నాని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నారని ఆమె తెలిపారు. మీరేం చేశారు? ఇంతవరకు కేసును తేల్చలేకపోయారు. ఆల్రెడీ మీరు వసంతతో ఎప్పుడో కుమ్మక్కయ్యారని వచ్చింది, కానీ మా అధిష్టానం కోసం తలంచుకొని ఈరోజు ఇన్ని రోజులు మేము భరిస్తా వచ్చాం. కనీసం 15 మంది ఉండి కూడా మీరు 14 ఫైనాన్స్ నిధులు ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి ఇచ్చారు? మీరు ఎంపీకి ఇస్తారు, ఎవరికి ఇవ్వాలి? మీరు వసంతకి ఇస్తారా? ఎమ్మెల్యేకి ఇస్తారా? మేము గెలుస్తున్నాం కదా, కనీసం మీరు పేరు రావాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీకి మాకు ఇచ్చేవాళ్ళుగా. ఆ విషయం కూడా తెలిసి కూడా ఎవరు ఏం మాట్లాడాల. సర్లే ఆయన ఏదో తెలుసుకొని చేస్తారు అనుకున్నాం, కానీ ఆల్రెడీ మీరు 4.5 ఏళ్ల నుంచి కూడా వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయి చండాలం అనమాట, దిగజారుడు రాజకీయం చేస్తుంది. మీరు మీ విలువని మీరే తగ్గించేసుకున్నారు. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చిన గౌరవాన్ని మొత్తం మీరే బురదలో తొక్కుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డితో కలవటం వల్ల ఇంకాస్త మొత్తం కూడా దిగజారిపోయారు. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఎవరి వల్ల పైకొచ్చాము, ఎలా వచ్చాము, ఏ స్థాయి నుంచి వచ్చాము అన్నది మాత్రం మర్చిపోకూడదు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మను గుద్దినట్టు ఈ రోజు మీరు గురువు చెప్పిన పాఠాలను గురువుకి అప్పచెప్పిన స్థాయికి మీరు ఎదిగారు. మనకు పాఠాలు చెప్పిన గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు, తల్లిని మర్చిపోకూడదు. ఈ రోజు మీరు అన్నీ మర్చిపోయి దిగజారిపోయారు. మీరు దానిలోకి వెళ్ళటం వల్ల మీకేమి లాభమో మాకైతే తెలియదు, కానీ ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. ఈ ఎంపీ గారు చేసిన పనులు ఏమీ లేదు ప్రజలకైతే. ఈ నియోజకవర్గాల్లో ఏ రోజు తిరిగింది లేదు, ఏది చేసింది లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ సంతోషంగా, క్లారిటీగా, హ్యాపీగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటానికైతే సిద్ధంగా ఉన్నారు. ఇంకొకసారి మా అధినాయకుడి గురించి దిగజారుడు రాజకీయాలు అయితే చేయొద్దని మేము తెలియజేస్తున్నాం. ఈరోజు గన్నవరం ఏఎంసీ చైర్మన్ గా కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తోట వెంకయ్య సతీమణి తోట కరుణకు నియమిస్తున్నట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయం మీడియా సమావేశంలో తోట వెంకయ్య మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే వంశీ తమకు పదవి ఇవ్వడం జరిగిందని, ఎమ్మెల్యే వంశీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణ గారు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి చేసి మమ్మల్ని అభినందిస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున మా కుటుంబం తరఫున, నా తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, వంశీ గారు మన జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని గురించి ఒక మేనరిజం డైలాగ్ ఉంది, మడమ తిప్పం మాట తప్పం అనేటువంటిది. అది గన్నవరం నియోజకవర్గంలో వంశీ గారు కూడా అంతేననే దానికి నిదర్శనం. ఈ రోజున మా కుటుంబానికి ఇంత మంచి పదవిని ఇచ్చి
ఆదరించినటువంటి వంశీ గారు ఉదాహరణ అనేది చెప్పక తప్పదు. ఎందుకంటే నేను అడగల, వంశీ గారే వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా తీరుతెన్నులు నచ్చి మెచ్చి ఆయనతో భాగస్వామ్యంగా అయిన తర్వాత నాకు ఒక రోజున ఇంటి దగ్గరికి ఏదో పని ఉండి వెళ్తే తమ్ముడు రంగా వంశీ గారు ఇద్దరు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఎంకయ్యన్న నీకు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తాను అని చెప్పేసి మీ కుటుంబానికి ఇస్తానని చెప్పేసి చెప్పారు. చెప్తే నేనేమనుకున్నానంటే అసలు గన్నవరం చరిత్రలో ఒక సామాన్యుడు అగ్రవర్ణంలో పేదవాడికి ఆ పదవి ఇవ్వటానికి సాహసం ఇది చేయగలడా, ఇవ్వగలడా అనేటువంటి సమస్య మీమాంస నాకు ఉంటా ఉండేది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోకి నామినేటెడ్ పదవుల ద్వారా అడుగు పెట్టించినటువంటి సందర్భం ఇవాళ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండే గ్రామాల్లో. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో విజయవాడకి ఆల్ ఇండియా 6వ ర్యాంక్ దక్కింది. అత్యంత పరిశుభ్ర నగరాల కేటగిరీలో విజయవాడకు 6వ ర్యాంక్ వచ్చింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా మంత్రి ఆదిమూలపు సురేష్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గురువారం అవార్డును అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వారు ఈ అవార్డును అందుకున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రిని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య పరిశీలించారు. అందుతున్న వైద్యం గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించమని, ఆసుపత్రి నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు. అంటే అక్కడ స్టాఫ్ లేదని ఇక్కడ నుంచి డెప్యూటేషన్ చేస్తారు. అసలు టోటల్ కల్లూరులో తీయాలి. స్టాఫ్ లేదా స్టాఫ్
వైఎస్ఆర్ పార్టీ గెలుపు లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ప్రతిపాడు సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ అన్నారు. గురువారం ప్రతిపాడు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గం జేసీఎస్ కన్వీనర్లు, గ్రామస్థాయి నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్ష పార్టీలకు దీటుగా సోషల్ మీడియాలో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మండలాల వారీగా పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. నీ టార్గెట్ ఏంటి? నువ్వు జగనన్న గెలుద్దాం అనుకున్నావు, మధ్యలో నేను వచ్చాను, నా ఫోటో ఒకటి అడ్డుంటుంది నీకు, అంతే తప్ప టార్గెట్ ఏమంటే పార్టీని గెలిపించుకోవడం, మనం గెలవడం, మనం ఐడెంటిఫై అవ్వడం, మనం ఏం చేసాం బాధ్యతగా, ఎస్ మనం చేసాం పార్టీ కోసం ఇది చేసుకున్నానని చెప్పి కాలు ఎత్తుకొని తిరగడం. ఈ మిగతా వాటి మధ్య వాటిలో మాట్లాడకూడదు, మనకు ఆలయం చేయడం నిలిచబడదు. కానీ మళ్ళీ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ మీ సోషల్ మీడియా దాంట్లో టీమ్ అయితే మటుకు 100% రిప్రజెంట్ చేయడానికి యాక్చువల్ భార్గవ్ గారు ఇస్ ద మెయిన్ పర్సన్. మీరు మీటింగ్కి వెళ్ళేటప్పుడు భార్గవ్ గారు మీటింగ్కి వెళ్ళారు. మీకు తెలియని విషయం ఏంటంటే అసలు ఆయన ఒక్కటి చాలు మీ అందరికి బ్యాక్ ఎండ్లో. యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ లోకల్ లీడర్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్, నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. లోకల్ లీడర్ని నిలబడాలి, ఆయన మీద ఆధారపడాల్సిన అవసరం లేనే లేదు. మీరు భార్గవ్ గారు ఉన్నారు, నాయకులు ఉన్నారు, డైరెక్ట్గా ఉంటుంది. మీకు ఏ పని కావాలన్నా కానీ ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో పనులు అవుతుంది. మీరు అనిశ్చిత పడాల్సిన, డిసాటిస్ఫై అవ్వాల్సిన అవసరం లేనే లేదు. సో గైస్, ఈ స్ట్రాంగ్. ఈ రోజు నుంచి కొంత మీరు ఇంకొంచెం వాళ్ళని యాక్టివ్గా ఉండండి. నేను ఏదైతే చెప్పాను ఆ ప్రక్రియ వెళ్ళండి. ఫస్ట్ ఈ ఎనీ సీట్, నాట్ ఓన్లీ ప్రతిపాడు, ఇన్ అవుట్ ఆఫ్ 175 to 175 ఎవ్రీ సోషల్ మీడియా పర్సన్ షుడ్ వర్క్ హార్డ్ చేస్తే. గుంటూరులోని హోటల్ ఎంబస్ నందు ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి లక్ష్య సాధనలో భాగంగా మాదిగ రిజర్వేషన్ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అంశంపై రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలిసి చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాదిగ రెల్లీల రాజకీయ భవిష్యత్ ప్రధాన అంశంతో ముందుకు వెళ్తామని వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీలతో చర్చలు జరుపుతామని, 2 అంశాలతో మేము ఎంఆర్పీఎస్ ఉద్యమ భాగంగా రిజర్వేషన్లపై రాజకీయ ప్రాతినిధ్యం కోసం రెల్లి మాదిగ కులస్తులకు కోసం పోరాటం చేస్తామని, ముందుగా వైసీపీ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఇస్తాం, తర్వాత టీడీపీ పార్టీకి ఇస్తామని, త్వరలోనే ముఖ్యమంత్రిని కలవడానికి లెటర్ వ్రాస్తామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా మాతో కలిసి మాట్లాడితే ఆయనతో కలిసి పనిచేస్తాం, లేకపోతే మా పోరాటంలో మేము నడుస్తామని, రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తరువాత ముఖ్యమంత్రి ప్రకటనపై మా కలయిక ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు 4 పార్లమెంట్, 29 అసెంబ్లీ, రాజ్యసభలో 2 లోక్సభలో 2 స్థానాలు ఎంఆర్పీఎస్ కి చెందిన రెల్లి మాదిగ కులాలకు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల విషయంలో కానీ, పార్లమెంటు సందర్భంలో ఎన్నికల్లో కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మేము రాజకీయ నిర్ణయం కూడా తీసుకుంటాం. ఈ క్షణం వరకు మేము నిర్ణయం తీసుకోలేదు, కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండలేదు. మేము ఎంఆర్పిఎస్ పరంగా మేము నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనప్పుడు, ఇంకా 10 రోజులకా, 15 రోజులకా, నెల రోజులకా ఆసన్నమైనప్పుడు 2 అంశాలే మమ్మల్ని ప్రభావితం చేస్తాయి. 2 అంశాలే మా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఒకటి, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ అంశం. 30 ఏళ్లుగా అందుకోసం పోరాటం జరుగుతుంది. 2, ఆంధ్రప్రదేశ్లో మాదిగలు, రెల్లి కులాల రాజకీయ ప్రాతినిధ్యం కోసం. ఈ 2 విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని ముందుగా మేము కోరుతాం. ప్రత్యక్షంగా కలిసే కోరాలనుకుంటున్నాం. తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తాం. కానీ ముందు జగన్మోహన్ రెడ్డి గారికే ముఖ్యమంత్రి కనుక ఆయన అపాయింట్మెంట్ కోరడంలోనూ ఆయనను కలవడంలోనూ ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత 2వ ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం, కలిసే విషయంలో, చర్చించే విషయంలో. తర్వాత జాతీయ పార్టీలు, బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్నది. ప్రతిపక్షంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఉన్నది. అదే సమయంలో ఇక్కడ నూతనంగా జనసేన,
ఉన్నది సిపిఎం పార్టీ. వైరస్ సోకడం ద్వారా ఆక్వా రైతులు నష్టపోతున్నారని, అలాగే సీడ్ ఫీడ్ నాణ్యతగా ఉండాలని ఆక్వా రైతు జెడ్పీటీసీ పాల వసంతారెడ్డి అన్నారు. శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళా వేదికలో గురువారం కోస్తా ఆక్వా రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే కరెంటు సబ్సిడీ ఆక్వా రైతులందరికీ వర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, జిల్లా మత్స్యకార సంఘం సభ్యులు, ఆక్వా రైతులు పాల్గొన్నారు. మనకి సీడ్ అనేది ముఖ్యంగా క్వాలిటీ సీడ్ మనకు అందించగలిగితే మనం తప్పనిసరిగా పంట తీయగలము. ఒకటి తర్వాత ఇప్పుడు మన సార్ చెప్పారు, గతంలో 82 రూపాయలే మనకి కేజీకి మనం ఖర్చు అయ్యేది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు 115 రూపాయలు, అంటే వేరియేషన్ ఎక్కడే 25 రూపీస్ మనకి వేరియేషన్ కనబడుతుంది. అంటే మన ఖర్చు ఆల్రెడీ పెరిగిపోయింది. కానీ అలాగని రేట్లు కానీ ఇప్పుడు చెప్పారు, రేట్లు అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉందండి. ఇది మాత్రం వాస్తవం. రేట్ అనేది గతంలో మనకి 100 కౌంట్ ఎప్పుడు 250 మించి ఉండేది. ఇప్పుడు 180, 200 కానీ ఉంటుంది. అయినప్పుడు కానీ మనకి ఎక్కువ సమస్య ఎక్కడి నుండి వస్తుందంటే, వైట్ కట్ అనేది ఒక 40 రోజులకు స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత వైరస్ అనేది ఇంకొక 10 రోజులు 15 రోజులు స్టార్ట్ అయిపోతుంది. మరి సీడ్లోనే ఇదంత ఎఫెక్ట్ ఉందని నేను అనుకుంటాను. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 సమయంలో నెక్సెస్ 287 పాయింట్లు పెరిగి 72,008 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 76 పాయింట్లు బలపడి 21,723 వద్దకు చేరింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.08 వద్ద ప్రారంభమైంది. నెక్సెస్ 30 సూచీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, టెక్, ఎస్బీఐ, L&T, JSW స్టీల్, ICICI బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రష్యాతో యుద్ధం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు. యుద్ధంలో కాల్పుల విరమణ ప్రసక్తే లేదని తెలిపిన జెలెన్స్కీ. అయోధ్య రామ మందిరంపై కీలక వ్యాఖ్యలు చేసిన ఉత్తరాఖండ్లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి. ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్న అవిముక్తేశ్వరానంద సరస్వతి. మున్సిపల్ జాబ్ స్కామ్ కేసులో పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు. అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్ ఇంట్లో సోదాలు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో విజయవాడకి ఆల్ ఇండియా 6వ ర్యాంక్. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా అవార్డును అందుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్. పెనుబల్లి మండల ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన సత్తుపల్లి ఎమ్మెల్యే. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని వైద్యులకు, సిబ్బందికి సూచించిన మట్ట రాఘమయ్య. శుక్రవారం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 76 పాయింట్ల బలపడి 21,723 వద్దకు చేరిన నిఫ్టీ. ఎదురోస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీరు చూస్తున్నారు S8 న్యూస్.